హే గాయ్స్, నేను మిమ్మను అండ్ ఈ రోజు మనం మెర్సనరీ ఎన్రోల్మెంట్ ని కంటిన్యూ చేయబోతున్నాం. సో ఇప్పుడు 57 చాప్టర్ నుంచి స్టార్ట్ చేస్తాం. లాస్ట్ వీడియోలో చూసాం కదా, 032ని ఎవరో ఇట్లా ఫైట్ చేసి చంపడానికి వస్తే ఇంకా ఎయిడెన్ అని వాడిని ఇంత లోపల ఈజీని వచ్చేసి కాపాడుతాడు అనమాట. ఇంకా ఆ 032 వచ్చేసి మొత్తానికి ఎలాగోలా తప్పించేసుకుంటాడు. ఇంకా దాని తర్వాత ఈజీని వచ్చేసి ఆ వచ్చింటాడు కదా ఎయిడెన్ అని అతన్ని ఇంకా స్పృహలో కోల్పోయేలాగా చేసింటాడు కదా. తను వచ్చేసి ఇక్కడ ఎస్డబ్ల్యూ వాళ్ళకి అందించింటాడనమాట. అప్పుడే ఎస్డబ్ల్యూ చైర్మన్ చెప్తూ ఉంటాడు, నువ్వు అందించింటావు కదా మాకు ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి వచ్చేసి ఇంటర్నేషనల్ ఫిగిటివ్ అనమాట. సో అతని కోసం చాలా మంది వెతుకుతున్నారు, ఇంకా నువ్వు మాకు చాలా ఈజీ చేసావు ఈ వర్క్ ని, ఎందుకంటే చాలా కంట్రీస్ కూడా తన కోసం వెతుకుతూనే ఉన్నారు కాబట్టి మనకి ఇది చాలా బెనిఫిషియల్ అని చెప్తూ ఉంటాడనమాట. సో మొత్తానికి తను జీవితాంతం ఇంకా ఆ జైల్లోనే పడి ఉంటాడు ఎవరిని కలవలేకుండా అని చెప్పేసి ఇంకా ఎస్డబ్ల్యూ చైర్మన్ చెప్తే థ్యాంక్ యూ అని ఈజీని చెప్తాడనమాట. ఇంకా అప్పుడే ఎస్డబ్ల్యూ చైర్మన్ మళ్ళీ చెప్తాడనమాట, సో మొత్తానికి తనకి నీకు ఏదో పాస్ట్ లో రిలేషన్ ఉండాలనే నేను అర్థం చేసుకుంటున్నాను అన్నట్టు అంటూ ఉంటే ఈజీ నేను చెప్పడనమాట. డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కాకపోయినా కూడా జస్ట్ మీరు చెప్పింది కరెక్టే అని చెప్పొచ్చు అని ఇండైరెక్ట్ గా చెప్పేస్తాడు అనమాట. అంటే ఈజీని దాని గురించి మాట్లాడాలనుకోడు అనమాట. సో ఇంకా ఎస్డబ్ల్యూ చైర్మన్ అంటాడు, మరేం పర్వాలేదులే, నువ్వు చెప్పాలనుకోకపోతే ఏం చెప్పకపోయినా పర్వాలేదు, కానీ నీకు ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడే కాదు ఇంకెప్పుడైనా సరే ఇంకా హెల్ప్ కావాలంటే నువ్వు నా దగ్గరికి రావచ్చు అని చెప్తే ఎస్ సార్ అని చెప్పేసి ఈజీని వెళ్ళిపోతాడు అనమాట. దాని తర్వాత అక్కడ ఉండే బాడీ గార్డ్ అంటూ ఉంటాడు, అసలు నేను ఆశ్చర్యపోయాను, తను అసలు అంత ఇంటర్నేషనల్ ఫీడ్ని కూడా తను తీసుకొచ్చాడంటే నేను ఆశ్చర్యపోయాను, అందులో మనల్ని హెల్ప్ అడిగాడని ఇంకా ఆశ్చర్యపోయాను, ఇంకా అంతేకాకుండా మనం క్రైమ్ సీన్ని చూస్తే అక్కడ చాలా బుల్లెట్ మార్క్స్ ఉన్నాయి, అవన్నీ చూస్తే ఇంకా అని మాట్లాడుకుంటూ ఉంటారనమాట వాళ్ళు. ఇంకా సీన్ కట్ చేస్తే ఈజీని వచ్చేసి ఒక చోటు నుంచి అలా వెళ్తూ ఉంటాడా. అప్పుడే ఇంకా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు, అంటే 032కి మొత్తం గాయాలు అయ్యి ఉంటాయి కదా, మొత్తం అంటే చాలా బ్యాడ్లీగా ఇంజ్యూర్ అయి ఉంటాడు కదా. సో హాస్పిటల్కి తీసుకొని వెళ్తానులే, నాకు ఒకటి తెలుసు, నేను బాగా ట్రీట్మెంట్ చేస్తారు అని చెప్పేసి ఈజీని అంటూ ఉంటే 032 ఏమో వద్దని చెప్తాడనమాట. నాకొద్ది నేనే చేసుకుంటానులే, నేను ఎలాగోలా ఈ బ్లీడింగ్ అనేది స్టాప్ చేసేస్తాను, దాని తర్వాత నేనే ట్రీట్మెంట్ తీసుకుంటానని చెప్తే ఈజీనేమో నీకు మంచి ట్రీట్మెంట్ కావాలి అని చెప్తూ ఉంటాడనమాట. కానీ తను విండనమాట. దానికి కొంచెం టైం పడుతుంది, అలా జరిగినట్టయితే క్యాంప్ వాళ్ళు నా మీద సస్పీషియస్ గా ఉంటారు, సో అలా చేయడం కుదరదు అని చెప్పేసి 032 అంటూ ఉంటే ఏంటి నువ్వు మళ్ళీ క్యాంప్కి వెళ్తావా అన్నట్టు ఈజీని అడుగుతాడనమాట. అప్పుడే ఇంకా ఆ వ్యక్తి చెప్తూ ఉంటాడు, అవును నేను ఖచ్చితంగా మళ్ళీ తిరిగి వెళ్తాను అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. ఈజీని అడుగుతాడు, వాళ్ళు ఆల్రెడీ నేను ఎలిమినేట్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు కదా, నువ్వు మళ్ళీ క్యాంప్లోకే ఎందుకు వెళ్తున్నావు అని అడిగితే 032 చెప్తాడనమాట, అక్కడ ఎయిడెన్ చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే క్యాంప్ వాళ్ళు నన్ను చంపమని ఏం పంపించినట్లేరు, వాళ్ళు ఆల్రెడీ ఒక కండిషన్ పెట్టారు, అది మీట్ అవ్వకపోతే చంపమని చెప్పారు, కానీ ఎయిడెన్ ఏమో తన కొద్ది తనే ఇలా నెంబర్స్ మీద ఉండే హేట్ వల్ల నన్ను చంపాలని ట్రై చేశాడు, అందులో 006 అంటే తనకి చాలా అంటే హేట్ ఉండేది, సో ఇప్పుడు 006 లేడు కాబట్టి నా మీద పగ తీర్చుకోవాలనుకున్నాడు అని చెప్పేసి ఇంకా చెప్తూ ఉంటాడనమాట. అంతేకాకుండా నేను ఇప్పుడు క్యాంప్కి వెళ్ళి వాళ్ళని స్ట్రైట్ గా అడుగుతాను, అసలు నన్ను ఎందుకు చంపమన్నారు అని చెప్పేసి అడుగుతాను, వాళ్ళని క్వశ్చన్ చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా ఈజీని చెప్తాడనమాట, అది చాలా రిస్కీ కదా అని చెప్తే 032 అంటాడు, మరేం పర్వాలేదులే, క్యాంప్ 006 చనిపోయినందుకే నేను నీ మీద అటాక్ కోసం వచ్చారని అనుకుంటూ ఉన్నారు, సో వాళ్ళు నన్నేం చేయలేరు, నన్నేం చేయరు కూడా లే అని చెప్పేస్తూ ఉంటాడనమాట. ఎయిడెన్ మాట్లాడిన మాటలు వింటుంటే వాళ్ళు నన్ను చంపే ఉద్దేశంలో కూడా లేరులే, మొత్తానికి చూస్తుంటే నేను కానీ చెప్పాలంటే బాగానే మంచి అడ్వాంటేజ్ లోనే ఉన్నానులే ప్రస్తుతానికి అన్నట్టు ఇంకా 032 అంటూ ఉంటే ఇంకా ఈజీ నేను మాట్లాడలేకపోతాడు అనమాట అతను ఆ మాటలు చెప్పేసరికి. సో ఇంకా 032 అంటారనమాట, అయినా నిజం చెప్పాలంటే ఇంకొక విషయం, నేను ఇక్కడ నుంచి ఎక్కడికైనా తప్పిపోయాను అనుకో, వాళ్ళకి ఆ విషయం తెలిసిందనుకో, క్యాంప్ వాళ్ళకి డౌట్ వస్తుంది అసలు 006 కూడా బతికి ఉన్నాడేమో అని. సో నాకు మంచి ఆప్షన్ ఏదంటే నేను వాళ్ళ దగ్గరికి తిరిగి వెళ్ళడమే, ఎందుకంటే 006 కూడా సేఫ్ గా ఉంటాడు అలా చేస్తే అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అనమాట. సో ఇంకా తర్వాత ఇంకా లాస్ట్ లో ఏమంటాడంటే 001 ఎలాగైనా ఈసారి మాత్రం నువ్వు ఖచ్చితంగా అసలు నీ లైఫ్ ఇప్పుడు ఉంది కదా రియల్ లైఫ్, దాన్ని బాగా ప్రొటెక్ట్ చేసుకుంటున్నామని అనుకుంటున్నాను అని చెప్పేసి 032 అంటాడు అనమాట. అంటే ఇప్పుడు తను ఉన్న ఫ్యామిలీతో కొంచెం హ్యాపీగా ఉండాలని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇంకా దాన్ని కట్ చేస్తే ఇక్కడ మళ్ళీ ఈజీని చూస్తూ ఉంటే అప్పుడు వచ్చేసి ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నట్టు ఇంకా అడుగుతుంది అనమాట జిఏ వచ్చేసి. అప్పుడే ఓ ఏదో పని మీద వచ్చానులే అని ఈజీని చెప్తే, నీకు ఇంజురీ అయింది కదా, సో నువ్వు ఇలా ఉంటే మంచిదేనా, నీ ఇంజురీ ఎలా ఉంది అని చెప్పేసి జిఏ అడిగితే ఇంకా అసలు తను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడనమాట. అంటే 032తో ఫైట్ చేసేటప్పుడు తనకి ఇంకా బాగా ఎక్కువగా గాయాలు అయి ఉంటాయి కదా, సో ఇంకా తనకి చెప్తే ఏమంటుందో ఏమో అనుకొని బాగానే ఉన్నానులే అని చెప్తాడనమాట. ఇంకా అందులోపల తను అడుగుతుంది, నువ్వు ఫ్రీగా ఉన్నావా, ఫ్రీగా ఉంటే చెప్పు మన ఇద్దరం కలిసి అలా అంటే లంచ్కి వెళ్దాం అనేసి అడుగుతుంది అనమాట. అప్పుడే వచ్చేసి ఇంకా వెనకాల ఆ బాడీ గార్డ్ అనుకుంటూ ఉంటాడు టీమ్ లీడర్, ఆల్రెడీ తనకు ఒక మీటింగ్ ఉంది కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు అనమాట. ఈజీ చెప్తాడు, లేదు నేను ఇంటికి వెళ్ళాలి, నాకు ఇంట్లో ఫ్యామిలీతో డిన్నర్ ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. హా! ఎప్పుడు ఇలానే చేస్తాడు, మళ్ళీ నన్ను అంటే నేను ఇచ్చిన ఆఫర్ ఎప్పుడు రిజెక్ట్ చేస్తూనే ఉంటాడు ఏదైనా గాని అన్నట్టు ఇంక తను అనుకుంటుందా, ఏంటి ఫ్యామిలీతో డిన్నర్ ఉందా,
ఒకసారి వాళ్ళతో క్యాన్సిల్ చేసి నాతో రావచ్చు కదా అన్నట్టు అంటూ ఉంటుందన్నమాట. కానీ ఈజిన్ విండు కదా! ఆ విషయం తెలిసి ఇంక తనేమంటుందంటే, "మరేం పర్వాలేదులే నువ్వు ఒకవేళ వస్తానన్నా నా దగ్గర టైం లేదు. నాకు ఆల్రెడీ ఒక మీటింగ్ ఉందిలే" అని చెప్పేసి తను అంటుందన్నమాట. ఇంక దాని తర్వాత, "అవును ఒక పార్ట్ టైమ్ జాబ్ ఉంది నువ్వు చేయగలవా?" అన్నట్టు జీఏ అడుగుతుందా, ఈజిన్‌కి చెప్తుంటుందన్నమాట. అంటే ఒక మంచి జాబ్ అది. బాగా వర్త్ కూడా మంచిది. నీకు చాలా డబ్బులే ఇస్తారని చెప్తూ ఉంటే, ఈజినేమో నాకేమి ఇంట్రెస్ట్ లేదని చెప్తాడన్నమాట. ఏంటి ప్రతిసారి తను ఇలానే బ్లంట్‌గా నేను చేయనని చెప్పేసి డిక్లైన్ చేస్తూ ఉంటాడని చెప్పేసి తను అనుకోని, ఇగ సర్లే ఇంక చేసేదేముందని చెప్పేసి, సర్లే నాకర్థమైంది ఇంటికేమైనా వదిలిపెట్టాలా అంటే, లేదని ఈజిన్ చెప్తే ఇంక అలా వాళ్ళ కొద్దీ వాళ్ళు ఎళ్ళిపోతారనమాట. సో, ఇంకా తను ఈజిన్ వెళ్ళేటప్పుడు ఆ టీమ్ లీడర్ చెప్తాడు, "తొందరగా కోలుకో నీకోసం మన బాయ్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు" అని. అంటే ఎస్‌డబ్ల్యూలో బాడీ గార్డ్స్ ఉంటారు కదా! వాళ్ళందరూ ఈజిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారనమాట ట్రైనింగ్ కలిసి తీసుకుందామని. అప్పుడే ఇంక జీఏ అనుకుంటుంది, మొత్తానికి తను ఇప్పుడు ఉన్న బాడీ గార్డ్స్ అందరితో బానే క్లోజ్‌గానే ఉన్నట్టున్నాడు. యాక్చువల్‌గా చెప్పాలంటే టీమ్ లీడర్స్ అనేవాళ్ళు చాలా పిక్కీ అనమాట. అంటే వాళ్ళు ఎవరితో పడితే వాళ్ళతో అంత చమ్మీగా ఉండరనమాట. అంటే బాగా క్లోజ్‌గా ఉండరు. కానీ ఈజిన్‌తో ఈ మధ్య అందరూ క్లోజ్ అయిపోయారే అన్నట్టు ఇంక జీఏ అనుకుంటూ ఉంటుందనమాట. సో, ఇంక అప్పుడే వచ్చేసి ఇంక అడుగుతాడు. అంటే ఈజిన్ ఎళ్ళిపోతాడా? ఈజిన్ ఎళ్ళిపోయిన తర్వాత ఆ టీమ్ లీడర్ వచ్చేసి జీఏని అడుగుతాడనమాట. మ్యామ్ మీరు నిజంగానే అలా చేయాలనుకుంటున్నారా? చాసోహా సెక్యూరిటీగా ఈజిని పెట్టాలనుకుంటున్నారా? అన్నట్టు అడుగుతాడనమాట. అప్పుడింక చెప్తుందనమాట. అవును నేను నిజంగానే అలా పెట్టాలనుకుంటున్నాను. అందులో నువ్వే విన్నావు గదా! తనకి ఈ మధ్యనే ఒక స్టాకర్ ఇన్సిడెంట్ మళ్ళీ జరిగింది అని చెప్పేసి చెప్తూ ఉంటుందనమాట. సో, అదేం మరీ పెద్ద డేంజరస్‌గా ఏముండదు. కానీ అది ఈజిన్‌కి పని తగ్గుతుంది అందులో అన్నట్టు ఇంక తను చెప్తూ ఉందనమాట. సో, ఈజిన్ ఇలా ఇంటికెళ్తూ ఉంటాడనమాట. ఈజిన్ ఇంటికెళ్ళేటప్పుడు దారిలో ఇంక బయట గ్రాండ్‌పా కనిపిస్తాడనమాట. ఏంటి గ్రాండ్‌పా ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పి ఈజిన్ అడిగితే, ఇంగ గ్రాండ్‌పా చెప్తాడనమాట. ఏం లేదు గాలి కోసం వచ్చాను అని చెప్తాడనమాట. దాని తర్వాత ఇంగ గ్రాండ్‌పా అడుగుతాడు, ఈజిన్ దాయిన్ బర్త్‌డే వస్తుంది కొన్ని రోజుల్లో అని చెప్తాడనమాట. అవునా? అన్నట్టు ఈజిన్ అడిగితే, అవును. కానీ అసలు ఈ వయసులో అసలు మీ పిల్లలకి ఏమంటే ఇష్టమో నాకు తెలీదు. అసలు దాయిన్‌కి ఏమంటే ఇష్టమో నాకు తెలీదు. నీకేమన్నా తెలుసేమో అని అడుగుదాం అనుకుంటున్నాను. అసలు తన హాబీస్ ఏంటి? తనకి ఏమి ఇష్టము అని అడుగుతున్నాను అని చెప్పేసి ఇంగ గ్రాండ్‌పా అంటే ఈజిన్‌కి కూడా తెలీదనమాట. ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని గమ్మునుంటారు. అప్పుడే ఈజిన్ వచ్చేసి ఇక్కడ జీఏకి కాల్ చేస్తాడనమాట. జీఏ ఏమంటుంది? నాకు నీ నుంచి కాల్ వచ్చేంత హానరా? అసలు ఎందుకు కాల్ చేసావు అన్నట్టు అడిగితే ఇంగ ఈజిన్ చెప్తాడనమాట. ఇంతకుముందు నాకు ఒక ఆఫర్ ఇచ్చారు గదా! అది ఇంకా వాలిడేనా అని అడిగితే ఇదేమనుకుంటుంది అంటే ఇందాక డిన్నర్ ప్లాన్స్ కోసం మాట్లాడుతున్నారు గదా! అదేమో అనుకోని ఇప్పుడు చెప్పాలంటే నేను చాలా బిజీగా ఉన్నాను. కానీ నువ్వు అడిగితే కొంచెం టైం సేవ్ చేయగలను అన్నట్టు చెప్తూ ఉంటుందా? అప్పుడే ఈజిన్ అంటాడు, లేదు దాని గురించి కాదు నేను మాట్లాడేది. పార్ట్ టైమ్ జాబ్ గురించి మాట్లాడుతున్నానని ఈజిన్ చెప్తాడనమాట. సో, పార్ట్ టైమ్ గురించా? ఆహా! అని అడిగితే ఈజిన్ అది వాలిడ్‌లో ఉందా? లేదా? అని అడుగుతాడు. అంటే ఏంటి నీకు నిజంగానే ఇంట్రెస్ట్ ఉందా? అనేసి ఇంక తను అడుగుతుంది. అంటే అవును ఇంట్రెస్ట్ ఉంది అని ఈజిన్ చెప్తాడా? ఇంగ జీఏ చెప్తుంది. సరేలే నువ్వు ఒకవేళ నిజంగానే అలా చేయాలనుకుంటే నీకు ఇంట్రెస్టే ఉంటే రేపు 4కి ఒక జేహెచ్ఎస్ స్టూడియో అని ఒకటి ఉంటుంది. దాని దగ్గరికెళ్ళిపో నీకు తెలుస్తుంది అని చెప్పేసి ఇంక తను చెప్తుందనమాట. ఇంక దాని తర్వాత మనం ఇక్కడ సీన్ కట్ చేస్తే ఇక్కడ పీసీ క్లబ్‌లో చూస్తూ ఉంటామనమాట. అంటే ఈజిన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా! ముగ్గురు. వాళ్ళు కూర్చొని ఇక్కడ గేమ్ ఆడుతూ ఉంటారనమాట. వాళ్ళప్పుడే ఈ యాక్టర్స్ గురించి మాట్లాడుతూ ఉంటారనమాట. అప్పుడే ఇంగ జేహ్యూంగ్ అంటూ ఉంటాడనమాట. నేను నిన్ననే ఒక ఆర్టికల్ చదువుతూ ఉన్నాను. అప్పుడే నాకు సోహా చా గురించి వచ్చింది అని చెప్పేస్తే, ఏంటి సోహా చా గురించా అని చెప్పేసి వాళ్ళ ముగ్గురు కలిసి చూస్తూ ఉంటారు. అదేంటంటే ఇంగ తనని ఒక ఫీమేల్ లీడ్‌గా తీసుకుంటున్నారంట ఒక డ్రామాలో. అదొచ్చేసి వెబ్‌టూన్ నుంచి డ్రామాలో కన్వర్ట్ అయిందంట. అదేదో కాదనమాట. మెర్సనరీ ఎన్రోల్‌మెంటే అనమాట. సో, ఆ మెర్సనరీ టీనేజ్ అనేది ఉందనమాట. సో, దాని గురించి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అప్పుడే ఇంగా హిజ్జిన్ చెప్తాడనమాట. నాకు తనంటే నేను ఆల్రెడీ తనని ఒకసారి డైరెక్ట్‌గా చూసానని చెప్తే, ఎక్కడ చూసావని వాళ్ళిద్దరు షాక్ అయ్యి అడిగితే, అదా నేను నా కజిన్ వచ్చేసి ఒక యాడ్ కంపెనీలో పనిచేస్తాడు. అప్పుడు నేనక్కడ ఒక పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ ఉంటే నాకక్కడ తను కనిపించింది. తను ఏదో కమర్షియల్‌ని షూట్ చేస్తూ ఉండింది అని చెప్తాడనమాట. సో, దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే వీళ్ళ ముగ్గురికి ఆ యాక్ట్రెస్ అంటే ఇష్టమని అర్థమవుతుందనమాట. సో, మొత్తానికి అప్పుడే ఇంక జేహ్యూంగ్ అంటూ ఉంటాడు. ఏంటి? నేను డై హార్డ్ ఫ్యాన్ తనకి. తను ఫస్ట్ షో స్టార్ట్ చేసినప్పటి నుంచి తనకి చాలా మంచి ఫ్యాన్‌ని. అలాంటిది తను నాకు కనిపించకుండా నీకెలా కనిపించింది అన్నట్టు ఇంక మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సో, అసలు తను రియల్ లైఫ్‌లో ఎలా ఉంది అని చెప్పేసి ఇంక యుంగ్‌చన్ అడిగితే తను రియల్ లైఫ్‌లో చాలా ప్రెట్టీగా ఉంది. అసలు ఇంకా చెప్పలేను. తనని డైరెక్ట్‌గా చూస్తే మీరే అర్థం చేసుకుంటారు. అసలు అంత బ్యూటిఫుల్ క్రియేచర్‌ని నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదనేసి ఇంక హిజ్జిన్ వచ్చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడనమాట. తను అంత బ్యూటీ అని చెప్పేసి. ఇంగ వాళ్ళు ముగ్గురు తన గురించి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అది కట్ చేస్తే ఇటు మనం మామూలుగా స్టూడియోలో చూస్తూ ఉంటామనమాట. ఇక్కడ ఆ యాక్ట్రెస్ ఏదో షూట్ జరుగుతూ ఉంటుందనమాట. సో, తనొచ్చేసి ఇంక అక్కడ వెయిటింగ్ రూమ్‌లో కూర్చొని ఉంటుంది. ఏంటి ఈరోజు బాడీ గార్డ్ వస్తున్నాడా అని చెప్పేసి తను అడుగుతూ ఉంటే తను అవును అని చెప్పేసి ఆ మేనేజర్ చెప్తే తనేమో అంటూ ఉంటుందనమాట. ఆల్రెడీ నాకు మా ఏజెన్సీ నుంచి ఆల్రెడీ ఒకరిని పంపించారు బాడీ గార్డ్ లాగా. మళ్ళా నాకు ఇంకొక బాడీ గార్డ్ ఎందుకని చెప్తూ ఉంటుందనమాట.
కానీ తను ఈసారి వచ్చేది ఎస్డబ్ల్యూ కార్పొరేషన్ నుంచి అని చెప్పేసి చెప్తే, ఏంటి ఎస్డబ్ల్యూ కార్పా అని చెప్పేసి యాక్ట్రెస్ అడుగుతుందన్నమాట. అంటే అవును నేను వాళ్ళకి చెప్పాను మరేం అవసరం లేదని. కానీ వాళ్ళేమో వరీ అవుతున్నారు. అంటే ఈ మధ్యనే స్టాకింగ్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ జరిగాయి గదా! సో, అందుకే ఒకరిని మాత్రం పంపించాలి మరేం పర్వాలేదు. అందులో తను ఒక ట్రైనీ అంట అని చెప్పేసి ఇంక ఆ వ్యక్తి చెప్తూ ఉంటాడు. ఏంటి ఒక ట్రైనీని పంపించారా అన్నట్టు తను అడుగుతూ ఉంటుంది. సో, ఇక్కడ ఈజీని ఎంటర్ అవుతూ ఉంటే అందరూ ఈజీని అలానే చూస్తూ ఉంటారనమాట. అసలు ఎవరు ఇతను అన్నట్టు చూస్తూ ఉంటారు. అంటే ఈజీన్ చాలా హ్యాండ్సమ్‌గా ఉంటాడంట. సో, అందుకే అందరూ అలా చూస్తూ ఉంటారు. సో, కట్ చేస్తే ఇక్కడ మళ్ళా మనము సింహాచలం వెయిటింగ్ రూమ్ చూస్తూ ఉంటామనమాట. అక్కడ ఆ బాడీగార్డ్ ఆల్రెడీ తనకు ఒక బాడీగార్డ్ ఉంటాడు కదా! వాళ్ళ ఏజెన్సీ నుంచి. తను అంటూ ఉంటాడనమాట. ఏంటి ఎస్‌డబ్ల్యూ వాళ్ళు ఒక ట్రైనీని పంపించినట్టున్నారు. సో, మొత్తానికి ఏదో కొంచెం ఎక్స్‌పీరియన్స్ వస్తదని ఇక్కడ ఫీల్డ్‌లో ఉంటే అందుకే పంపించింటారులే. మరేం వరీ అవ్వద్దు. నేను తనని చెక్ చేస్తూ ఉంటానులే అప్పుడప్పుడు. మీకేం అడ్డం రాదులే అని చెప్పేసి అని చెప్తూ ఉంటాడనమాట. ఇంక మేనేజర్ అంటాడు, "మరేం పర్వాలేదు. క్షమించండి ఇలా జరిగినందుకు. థాంక్స్ అందులో" అని చెప్పేస్తూ ఉంటాడనమాట. అప్పుడే ఇంకా ఆ ఏజెన్సీ బాడీగార్డ్ అంటూ ఉంటాడనమాట. "మరేం పర్వాలేదులే. నాకు సారీ చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఇది ఎస్‌డబ్ల్యూ వాళ్ళ ఫాల్ట్. అసలు అలాంటి అమెచ్యూర్‌ని ఎలా పంపించగలిగారు వాళ్ళు" అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అందులోపల ఇంక నాక్ వస్తుందనమాట డోర్‌లో. వచ్చేస్తున్నట్టున్నాడని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే ఈజీన్ రాగానే నేను ఎస్‌డబ్ల్యూ నుంచి వచ్చాను అని చెప్తాడనమాట. బాడీగార్డ్ ఇంగా మేనేజర్ షాక్ అవుతారనమాట. మేనేజర్ అంటాడు, "ఏంటి నువ్వేనా ఆ బాడీగార్డ్" అంటే, "అవును నేనే ఈజీన్‌యు" అని చెప్తాడనమాట. సో, ఇంగా బాడీగార్డా తిను అసలేంటి తిను సెలబ్రిటీ అన్నా కూడా నమ్మేవాడిని అన్నట్టు ఇంక మేనేజర్ అనుకుంటూ ఉంటాడనమాట. ఒకవైపు ఏజెన్సీ బాడీగార్డ్ ఏమో, "హా! ఏంటి చిన్న పిల్లాడా? హా! ఏంటి ఇది వీళ్ళకి ఒక జోకా" అన్నట్టు అనుకుంటూ ఉంటారనమాట. అప్పుడే ఇంక ఈజీన్ అంటాడు, "నేను లోపలికి రావచ్చా?" అంటే ఇంక మేనేజర్ "పర్వాలేదు లోపలికి రా" అని పిలుస్తాడనమాట. సో, అప్పుడే ఈజీన్ వెళ్ళి ఇంగ సోహాకి పరిచయం చేసుకుంటూ ఉంటాడనమాట. "నేనే ఈజీన్‌యు మిస్ షా" అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. సోహా అనుకుంటుందనమాట. ఏంటి నేను నిజంగా నమ్మాలా? ఇలాంటి ఒక అబ్బాయి అసలు బాడీగార్డ్ అంటే నేను నమ్మాలా? నిజం చెప్పాలంటే తిను అంటే ఒక ఎస్‌డబ్ల్యూ ట్రైనీ అంటే వాళ్ళకి ఎంటర్‌టైన్‌మెంట్‌ది కూడా ఒకటి ఉంటుందనమాట. సో, ఒక బాయ్ బ్యాండ్‌కి ట్రైనీ అన్నా కూడా నమ్మేదాన్ని అని చెప్పేసి తను అనుకుంటూ ఉంటుందనమాట. ఇంక నైస్ టు మీట్ యూ అని చెప్తుందనమాట. అంటే ఇంక సింహ ఏమనుకుని ఉంటుందంటే ఏమన్నా బాయ్ బ్యాండ్‌లో ఉంటాడు గదా! ఇక్కడ తినతో పాటు వస్తే కొంచెం ఎక్స్‌పోజర్ అంటే అందరికి తెలుస్తున్నాడు గదా! దానివల్ల తినేమన్నా ఫేమస్ అవ్వచ్చని వాళ్ళు అలా చేశారో ఏమో అన్నట్టు అనుకుంటూ ఉంటుందనమాట. ఒకవైపు ఈజీనేమో మొత్తం అక్కడంతా ఆ రూమ్ అంతా చెక్ చేస్తూ ఉంటాడనమాట. అయితే మొత్తానికి ఈరోజు తన ఫస్ట్ డే అనమాట సెట్‌లో. అంతే కాకోకుండా వీళ్ళు ఒక 4 హవర్స్ ముందు ఇంగ ఈ ఫిల్మింగ్ అనేది స్టార్ట్ చేశారు. మొత్తానికి ఇది ఒక టెంపరరీ గ్రీన్ రూమ్ అనమాట. కరెక్టేనా అన్నట్టు ఈజీని అడిగితే, అవును అది కరెక్టే అని మేనేజర్ చెప్తాడనమాట. సో, మొత్తానికి ఆ స్టార్టింగ్ 2 వీక్స్ ముందు నుంచి లెటర్స్‌తో ఇంగ స్టార్ట్ అయినట్టుంది అన్నట్టు ఈజీని చెప్తే, అప్పుడే ఇంగ సింహ చెప్తుంది. అలా ఏం లేదు. అది ఇంకా చాలా ముందు నుంచే స్టార్ట్ అయింది. అసలు వాళ్ళకి నా అడ్రెస్ ఎలా తెలిసిందో కూడా నాకు అర్థం కావడం లేదు. అందులో వాళ్ళు ఎలా పడితే అలా స్ట్రేంజ్ లెటర్స్ అన్ని నా మెయిల్ బాక్స్‌లో వదిలేసి వెళ్తున్నారు. ఈ మధ్య ఇంకా ఇది ఎక్కువైంది 2 వారాల నుంచి. సో, మొత్తానికి ఇది జరగడం అయితే చాలా కాలం ముందు నుంచి జరిగినా గూడా ఈ మధ్య కొంచెం ఎక్కువే అయితుంది అని చెప్పేసి తను చెప్తుందనమాట. అందులో ఇది ఇలాంటి లైన్ ఆఫ్ వర్క్‌లో కామనే అని చెప్పేసి చెప్తూ ఉంటుందనమాట. సో, ఎస్‌డబ్ల్యూ వాళ్ళు అంత వరీ అవ్వాల్సిన అవసరం ఏం లేదులే అని చెప్తూ ఉంటుంది. అవును మొత్తానికి నీ ఏజ్ ఎంత అని చెప్పేసి అడుగుతుందనమాట తను. ఇంగ ఈజీ వచ్చేసి ఇంగ ఏం చెప్పాలా అని ఆలోచిస్తుంటాడు. అంటే టీమ్ లీడర్ వచ్చేసి ఎవరైనా నీ ఏజ్ అడిగితే మాత్రం చెప్పొద్దు అని చెప్పేసాడనమాట. సో, అందుకే ఈజీ వచ్చేసి ఇది సీక్రెట్ అని చెప్తాడు. అందులోపల వెనకాల నుంచి ఆ ఏజెన్సీ బాడీగార్డ్ వచ్చేసి పిలుస్తాడనమాట. "నువ్వు నేను ఒకసారి బయట మాట్లాడుకుందాం రా" అని పిలుస్తాడు. సో, తను బయటికెళ్ళిన తర్వాత ఆ ఏజెన్సీ బాడీగార్డ్ అంటూ ఉంటాడు. "ఏంటి నువ్వు ఒక సెక్యూరిటీ ట్రైనీవని విన్నాను ఎస్‌డబ్ల్యూ నుంచి" అంటే ఈజీని అనుకుంటాడు. ఓహో! వాళ్ళు ఇలా చెప్పారా తనకి అనుకోని అవును కరెక్టే అని చెప్తాడనమాట. అప్పుడే ఇంగ ఆ వ్యక్తి అంటూ ఉంటాడు. "అయితే నోరు మూసుకొని వచ్చిన పని చూసుకొని ఒక సైడ్‌లో నిలబడి ఉండు. మొత్తానికి నేను మొత్తం చూసుకుంటాను. అంతా నా కంట్రోల్‌లో ఉంది. నువ్వేం చేయనవసరం లేదులే" అని చెప్తాడనమాట. అయినా నాకు అర్థం కాదు ఎస్‌డబ్ల్యూ వాళ్ళు నీలాంటోడిని ఎందుకు పంపించారు? ఇదేం జోక్ అనుకుంటున్నారా సెక్యూరిటీ వర్క్ అంటే? ఏదైనా మంచి వాళ్ళనైనా పంపించొచ్చు కదా! నీలాంటి పిల్లల్ని పంపించి ఇదేమైనా డ్రిల్ స్టేషన్ అనుకున్నారా? అన్నట్టు ఇంగ చెప్తూ ఉంటాడనమాట. సో, మొత్తానికి నా కళ్ళకి కనిపించేటట్లు ఒక సైడ్‌లో నిలబడి ఉండు. ఏం పని చేయాల్సిన అవసరం లేదు. టైం అవ్వగానే ఇక్కడి నుంచి ఇంటికెళ్ళిపో అని చెప్తూ ఉంటే అప్పుడే ఈజీని అంటాడనమాట. ఏంటి మీ పేరేనా కిమ్ చోల్ యంగ్ అని అంటూ ఉంటాడనమాట. మీరు ఏమన్నా సెక్యూరిటీ బ్రదర్స్ ఏజెన్సీ నుంచి వచ్చారా అంటూ ఉంటే ఇంక వాడికి కోపం వచ్చేస్తుందనమాట. అంటే నేను మాట్లాడుతుంటే మధ్యలో మాట్లాడి అంటే టాపిక్ చేంజ్ చేస్తున్నావా అని చెప్పేసి కోపం వచ్చి ఈజీని కాలర్ పట్టుకొని ఏంటి జోక్ చేస్తున్నాను అనుకుంటున్నావా? నేను చెప్పే మాటలు బాగా విను అని చెప్తూ ఉంటాడనమాట. నేను చెప్పినట్టు విని నేను చెప్పినట్టు చేసావంటే నా అడ్వైస్ తీసుకున్నావంటే ఇక్కడి నుంచి ఒక్క పీస్‌లో ఇంటికెళ్ళిపోతావు. లేదంటే నువ్వు తట్టుకోలేవు నేనేం చేస్తాను అన్నట్టు అంటూ ఉంటాడనమాట. అంటే కొంచెం బెదిరిస్తూ ఉంటాడనమాట. అప్పుడే ఇంగ తను అక్కడి నుంచి వెళ్ళిపోతే ఈజిన్‌కి కొంచెం గాయం ఉంటుంది గదా! దానికి కొంచెం పెయిన్ అనేది స్టార్ట్ అవుతుందనమాట. అంటే ఆ వ్యక్తి అలా ఈజిన్‌ని కాలర్ పట్టుకొని ఉంటాడు గదా! అలా వదిలేసి ఎళ్ళిపోయేసరికి.
అప్పుడు వచ్చేసి నువ్వు బానే ఉన్నావా అని శివ వచ్చి అడుగుతుందనమాట. నేను జస్ట్ ఏమన్నా నువ్వు బానే ఉన్నావో లేదో చెక్ చేయడానికి వచ్చానంటే, లేదు నేను బానే ఉన్నానని ఈజిన్ చెప్తాడనమాట. నన్ను క్షమించు, మా ఏజెన్సీ వాళ్ళు తనని పంపించారు. అందులో తను చూస్తుంటే ఈ మధ్య రఫ్‌గా ఉన్నట్టున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. నాకసలు ఒక బాడీ గార్డ్ కూడా అవసరం లేదని చెప్పాను. కానీ వాళ్ళే ఎందుకు పంపిస్తున్నారో అన్నట్టు గాని, అవును నువ్వు ఇంకా స్కూల్లోనే ఉన్నావు గదా! నిన్ను చూస్తుంటే అలానే ఉన్నావులే అని అంటూ ఉంటే, ఈజిన్ ఏమో లేదు అది కాన్ఫిడెన్షియల్ అని చెప్తాడనమాట. అప్పుడే మేనేజర్ వచ్చేసి ఇంగా తొందరగా రా శివ నీకు టైం వచ్చిందని చెప్తే, సరే నేను వెళ్తున్నానని చెప్పేసి తను వెళ్తుందనమాట. సరే నువ్వేం కొంచెం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదులే, ఏం జరగదని చెప్పేసి తను చెప్పేసి అలా నవ్వి అలా వెళ్ళిపోతుందనమాట. ఇంక కట్ చేస్తే జియో వచ్చేసి తన ఆఫీస్‌లో ఉంటుందనమాట. మొత్తానికి తను చెప్పిన పని అంతా చేస్తున్నాడా అన్నట్టు ఇంగ అంటూ ఉంటే, మీరు ఈజిన్ గురించి మాట్లాడుతున్నారా అన్నట్టు ఇంగ టీమ్ లీడర్ అంటే అవునని చెప్తే, నేను ఆల్రెడీ విన్నాను స్టూడియోకి తను స్ట్రెయిట్‌గా ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడంట అని చెప్తే, తనకి ఇంకా రికవరీ సరిగ్గా కాలేదు కదా! అందుకే నేను తనని అక్కడికి పంపించాను అన్నట్టు ఇంగ మ్యామ్ చెప్తూ ఉంటుందనమాట జిఏ. సరే అని చెప్పేసి వీళ్ళు మామూలుగా సెలబ్రిటీస్, స్టాకర్స్ ఇదంతా కామనే గదా! సో, మరీ అంత వరీ అవ్వాల్సిన అవసరం ఏం లేదులే. ఇంగా శివ చెప్పాలంటే తనకి ఇలాంటివన్నీ మామూలుగా ముందు నుంచే జరుగుతున్నాయి కాబట్టి మరీ అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈజిన్ గురించి అన్నట్టు ఇంగా తను చెప్తూ ఉంటాడనమాట టీమ్ లీడర్ వచ్చేసి. అందులో ఇంగా నిజంగా చెప్పాలంటే అసలు తన ఏజెన్సీ ఉంటుంది గదా! దాని దగ్గర నుంచి కూడా ఆల్రెడీ ఒక బాడీ గార్డ్ వచ్చేసాడు. సో, ఈజిన్‌కి మరీ అంత బిజీగా ఉండాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పేసి చెప్తూ ఉంటే, అవునులే కరెక్టేలే అని ఇంగా జిఏ అంటూ ఉంటుందనమాట. మొత్తానికి నేను పంపించిందే తనని అక్కడికి రికవర్ అవ్వడం కోసం. సో, తను ఇంకా కొన్ని రోజులు అక్కడ ఉండగానే బోర్ కొడుతుందని చెప్పేసి కంప్లెయింట్ కూడా చేస్తాడు చూస్తాండు అని చెప్పేసి ఇంక వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. మళ్ళీ ఇక్కడ స్టూడియో చూస్తూ ఉంటామనమాట. ఇక్కడ షూటింగ్ జరుగుతూ ఉంటుంది గదా! ఈజిన్ ఇంతవరకు ఎక్కడికో వెళ్ళింటాడా? ఇప్పుడే వచ్చి ఆ బాడీ గార్డ్ పక్కన నిలబడితే ఆ బాడీ గార్డ్ అడుగుతాడనమాట. ఇంతసేపు నీ ప్లేస్‌లో ఉండకోకుండా ఎక్కడికెళ్ళావు? ఇదేమన్నా ఫీల్డ్ ట్రిప్ అనుకుంటున్నావా మొత్తం తిరగడానికి నువ్వు అన్నట్టు అంటూ ఉంటే ఈజిన్ చెప్తాడు. నేను ఇక్కడ ఉండేదంతా చెక్ చేస్తూ ఉన్నాను. స్కాన్ చేస్తున్నానని చెప్తే, ఏంటి స్కానింగా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? అయినా అదెందుకు చేస్తావు నువ్వు? అన్నట్టు అంటూ ఉంటే అంతలోపల కట్ అని చెప్పేసి మొత్తం అక్కడ ఉండే షూటింగ్ అంతా వ్రాప్ వచ్చేసి ఉంటుందనమాట. అప్పుడే ఇంగా సింహాద్రి అయిపోయిన తర్వాత సింహంగా అంతా అయిపోయిందిలే అన్నట్టు చూస్తూ ఉంటే అప్పుడే ఈజిన్ చెప్తాడనమాట. ఎవరు కదలకండి. ఎక్కడ ఉండే వాళ్ళు అక్కడే ఉండండి. అందరూ ఇక్కడే ఉండండి. మొత్తానికి బయటికెళ్ళడానికి ఎవరికీ వీల్లేదు. పోలీసులు వచ్చేస్తూ ఉంటారనమాట. సో, ఇక్కడ ఉన్న స్టూడియోలో వాళ్ళందరూ ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్‌కి కోఆపరేట్ చేయాలని చెప్పేసి ఈజిన్ చెప్తూ ఉంటాడనమాట. అసలు ఏం జరుగుతుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. అప్పుడే సోహ అడుగుతుందనమాట. అసలు ఏం జరుగుతుంది అని అడిగితే ఈజిన్ వచ్చేసి ఒక మినీ కెమెరాని తీసి చూపిస్తాడనమాట. ఏంటది అని అడిగితే స్పై కెమెరా అని చెప్తాడనమాట ఈజిన్ వచ్చేసి. ఇది వెయిటింగ్ రూమ్‌లో కనిపించింది నాకు అని చెప్తాడనమాట. ఇంక అందరూ ఆశ్చర్యపోతారు. ఏంటి స్పై కెమెరానా? అది కూడా వెయిటింగ్ రూమ్‌లోనా? అని చెప్పేసి ఇంక అందరూ ఆశ్చర్యపోతూ ఉంటే అప్పుడు ఈజిన్ చెప్తాడనమాట. నేను ఆల్రెడీ సర్వేలెన్స్ కెమెరా ఫుటేజ్ కూడా చెక్ చేశాను. అసలు ఇక్కడ సెక్యూరిటీ కెమెరా అనేది మీ వెయిటింగ్ రూమ్ ముందర లేదు కాబట్టి అసలు ఎవరు ఇంప్లిమెంట్ చేశారు దాన్ని, ఐ మీన్ ఎవరు ఇన్‌స్టాల్ చేశారో కూడా నాకు తెలీదు. సో, మరేం పర్వాలేదులే ఇన్వెస్టిగేషన్ చేశాక తెలుస్తుంది. అందులో నిజంగా నేను వెయిట్ చేస్తూనే ఉన్నాను. అంతవరకు ఎవరే గాని ఆ కెమెరాని తీయడానికి కూడా రాలేదు అని చెప్పేసి చెప్తూ ఉంటే ఈ బాడీ గార్డ్‌కి కోపం వస్తుందనమాట. అసలు ఏంటి ఇంతవరకు నాకు చెప్పుకోకుండా నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే ఇంకా ఈజిన్ చెప్తాడనమాట. నేను అసలు ఇంతవరకు షూట్ జరుగుతుంది కదా, షూట్ ని ఆపకూడదు అని చెప్పేసి నేను ఇంతవరకు ఎవరిని డిస్టర్బ్ చేయలేదు. ఇంకా తను అక్కడికి వెళ్ళకపోవడమే మంచిది. అందులో తను అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఎవరే కానీ ఆ రూమ్ లోకి వెళ్ళలేదు, బయటికి రాలేదు. సో, మొత్తానికి అంటే ఇన్స్టాల్ చేసింటారు కదా ఆ వ్యక్తి ఇంకా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేదని నాకు అర్థమైందని చెప్పేసి చెప్తూ ఉంటే ఇంకా ఆ ఏజెన్సీ బాడీ గార్డ్ వచ్చేసి ఏంటి వీడు అసలు ఏం చేస్తున్నాడు అన్నట్టు చాలా కోపంగా చూస్తాడనమాట. ఇంకప్పుడే ఈజిన్ చేతిలోది ఆ కెమెరాని లాక్కుందామని చూస్తూ ఉంటే ఈజిన్ ఏమో ఇంకా అంటే చేయి పక్కకు దబ్బేస్తాడనమాట. అప్పుడే ఏ ఏం చేస్తున్నావు అసలు ఏం చేయాలని ఆలోచిస్తున్నావు అన్నట్టు ఇంకా అంటూ ఉంటాడు ఆ బాడీ గార్డ్. అప్పుడే ఈజిన్ చెప్తాడు, నాకు తెలిసినంతవరకు ఇది మిస్ శాక మేనేజర్ చేతిలో పెట్టడం బెటర్ ఏమో అన్నట్టు అంటూ ఉంటే ఇంకా ఆ వ్యక్తి భయపడతాడనమాట. తీసుకోవాలా వద్దా అని చెప్పేసి. ఎందుకంటే ఆ బాడీ గార్డ్ ఉన్నాడు కదా, అతన్ని చూసి భయపడుతూ ఉంటాడు. ఆ బాడీ గార్డ్ ఏమంటాడు, నేను తీసుకుంటానులేండి ఎందుకంటే నేను పోలీస్‌కి హెల్ప్ చేస్తాను ఇన్వెస్టిగేషన్‌లో అని చెప్తాడనమాట. ఇంకా మేనేజరు సరేలే అని చెప్తాడనమాట. ఇంకా ఆ వ్యక్తి వచ్చేసి ఈజిన్ చేతిలో నుంచి లాక్కుంటాడు ఆ కెమెరాని వచ్చేసి. అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా కొంచెం భయపడినట్టు పెడతారనమాట ఎక్స్‌ప్రెషన్ ఆ బాడీ గార్డ్‌ని చూసి. నువ్వు వెనక్కి రా ఒకసారి అని పిలుస్తాడనమాట. అంటే ఎవరు లేని చోటికి తీసుకొని వెళ్తాడనమాట ఈజిన్ని ఆ బాడీ గార్డ్ వచ్చేసి. సో, నువ్వు ఇలాంటిది ఏదైనా దొరికితే ఫస్ట్ నాకు కదా చెప్పాల్సింది అన్నట్టు అంటూ ఉంటే ఈజిన్ అడుగుతాడు, నీకెందుకు చెప్పాలి ఫస్ట్? అయినా నిజం చెప్పాలంటే నువ్వు అసలు ఆ రూమ్ మొత్తం వెయిటింగ్ రూమ్‌ని స్కాన్ చేసావా లేదా అని అడిగాను. నువ్వేమో మొత్తం చేశానని చెప్పావు. అందుకే నేను చేశాను మళ్ళీ అని చెప్పేసి ఈజిన్ అంటాడనమాట. ఏంటి ఆల్రెడీ నువ్వు నన్ను అడిగావు, నీకు నేను చేశానని తెలుసు కానీ నువ్వు మళ్ళీ చెక్ చేసావా అని చెప్పేసి అడుగుతాడనమాట.
అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు అసలు? అయినా నీకు అసలు నువ్వు ఎవరు నేర్పించలేదా? నీకేమైనా ఇలాంటివి ఏమైనా దొరికితే ఫస్ట్ నువ్వు superiors కి రిపోర్ట్ చేయాలని అని చెప్పేసి ఆ వ్యక్తి అంటూ ఉంటే, నువ్వు నా సుపీరియర్ కాదని చెప్పేసి ఈజీని అంటాడనమాట. అప్పుడే ఆ వ్యక్తి కోపం చేసి ఈజీని పైకి చేయెత్తుతాడా, ఈజీని ఎలాగోలా ఆపేస్తాడనమాట. అందులోపల ఆ వ్యక్తి నువ్వు అని అంటూ ఉంటే అప్పుడే ఈజీని అంటూ ఉంటాడు, ఇలాంటి ఫైటింగ్ లో అసలు మన ఇద్దరికి బెనిఫిట్ ఉండదని ఈజీని చెప్తాడనమాట. బాడీ గార్డ్ అంటాడనమాట, నువ్వు ఒక చిన్న పిల్లాడివి, అసలు ఎస్డబ్ల్యూ నీ సైడ్ ఉందని చెప్పేసి ఎలా పడితే అలా ప్రవర్తిస్తున్నావా, అసలు ఒక సుపీరియర్ అనే బాధ్యత లేకుండా మాట్లాడుతున్నావు నాతో అని చెప్పేసి అతను అంటూ ఉంటాడు అనమాట. ఎస్డబ్ల్యూ లేకోకుండా ఉండింటే నీ పని అయిపోయింది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు కారులో డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటారు, అంటే సోహాని డ్రాప్ చేయడానికి వెళ్తూ ఉంటారు. సో అలా వెళ్తున్నప్పుడు సోహా అడుగుతుంది అనమాట, మొత్తానికి అది ఎవరు పెట్టారో ఇంకా తెలియలేదా అని అడిగితే మేనేజర్ చెప్తూ ఉంటాడు, అది ఫారెన్సిక్ టీం వాళ్ళకి ఇచ్చేసాము, మాకు వాళ్ళ దగ్గర నుంచి ఏం న్యూస్ రాలేదని చెప్తూ ఉంటే, మొత్తానికి ఈసారి కూడా మనం కనుక్కోలేం కదా అసలు ఎవరు అలా చేశారు అని చెప్పేసి తను అనుకుంటూ ఉంటుంది అనమాట. అయినా నేను దాని గురించి ఇంకో క్వశ్చన్ అడిగితే అసలు ఏజెన్సీ వాళ్ళు ఏమంటారు, నేను ఏదో చాలా ఓవర్ యాక్ట్ అవుతున్నట్టున్నాను ఈ చిన్న కెమెరాకి అన్నట్టు అంటూ ఉంటారు కదా అని చెప్పేసి తను అంటుంది అనమాట. ఆ బాడీ గార్డ్ అంటారు, మరేం పర్వాలేదు మిషా, మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, మంచిగానే రిజల్ట్స్ వస్తాయిలే అని చెప్తూ ఉంటాడు. ఈజీని వచ్చేసి ఆవిని గమనిస్తూ ఉంటారనమాట. దాని తర్వాత ఆవిడ్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసిన తర్వాత ఈజీని కూడా డ్రాప్ చేస్తానని మేనేజర్ అడిగితే, మేనేజర్ ఏమో పర్వాలేదు నేను వెళ్ళిపోతానని చెప్తాడనమాట. సో మొత్తానికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈజీనేమో అక్కడ మొత్తం ఆ ఏరియాలో చుట్టుపక్కలంతా గమనిస్తూ ఉంటాడనమాట. అంతలోపల ఆ యాక్ట్రెస్ మళ్ళీ బయటకు వస్తుందన్నమాట. సో మిస్చా వచ్చేసి అలా బయటకు వస్తుందన్నమాట, ఎవరు లేదా అని అలా ఇలా తొంగి చూసి అలా వెళ్తూ ఉంటుందన్నమాట. తన్ని ఎవరో ఫాలో చేస్తున్నట్టు అనిపిస్తుంది. అప్పుడే తల తిరిగి చూస్తే అక్కడ ఈజీని ఉంటాడనమాట. అప్పుడే ఏంటి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా అంటే అవును అని ఈజీని చెప్తాడు. అంటే తను ఇక్కడంతా ఏరియాని అంతా స్కాన్ చేస్తున్నానని చెప్తూ ఉంటాడనమాట. అయినా నీకు తెలిసినంత వరకు నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా, ఇప్పటి వరకు నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏం లేదు, నేను జస్ట్ ఇక్కడే మోర్లో ఉన్న కన్వీనియన్స్ స్టోర్ దగ్గరికి వెళ్తున్నాను, అది కూడా అలో లేదా ఏంటి అన్నట్టు అడుగుతూ ఉంటే ఈజీని చెప్తాడు, మీ ఇష్టము, మీరు ఏం చేయాలనుకుంటే అవన్నీ చేయండి మిస్టా, నేను దానికోసమే కదా ఇక్కడ ఉన్నాను అని చెప్తాడనమాట. సో వాళ్ళిద్దరు కలిసి అలా కన్వీనియన్స్ స్టోర్ దగ్గరికి వెళ్తే ఆవిడ నూడిల్స్ తింటూ ఉంటుందన్నమాట. ఆవిడ అడుగుతూ ఉంటుంది, హే జస్ట్ అలా కూర్చోకు నాతో పాటు తిను అని చెప్తూ ఉంటుందన్నమాట. యాక్చువల్గా చెప్పాలంటే నేను ఇంటికే తీసుకెళ్లేదాన్ని, కానీ నువ్వు ఉన్నావు కాబట్టి నీతో పాటు ఇక్కడ కూర్చొని తింటున్నా. యాక్చువల్గా నాకు ఎప్పుడెప్పుడైతే స్ట్రెస్గా అనిపిస్తుందో అప్పుడు ఇలా ఇక్కడ చుట్టుపక్కలంతా ఊరికి అలా ఒక రౌండ్ వేస్తూ ఉంటాను. సో నాకున్న స్ట్రెస్ అంతా పోతుంది. ఇంకా నీకు చెప్పాలంటే నేను ఈ బిజినెస్ లో చాలా కాలం నుంచి ఉన్నాను. సో ఇలా రోడ్డు మీద తిరగడం కూడా చాలా కష్టం అయిపోతుంది. అందులో నాకు ఫ్రెండ్స్ కూడా లేరు, అసలు బయట తిరగడానికి ఎవరే కానీ తోడు కూడా లేదు. సో అసలు ఫ్రెండ్స్ ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేసేదాన్ని, కానీ ఫ్రెండ్స్ తోనే కదా మనం ఎంజాయ్ చేయగలం అన్నట్టు అంటూ ఉంటుంది అనమాట. ఈజీనేమో అంటూ తింటూ, అవును నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్ తో ఇంకా స్కూల్లో అయిపోయిన తర్వాత గేమ్స్ ఆడడం చాలా బాగుంటుంది అని చెప్తాడనమాట. ఏంటి నువ్వు మాట్లాడుతుంటే నిజంగా ఒక టీనేజర్ మాట్లాడినట్టుంది అని తను అంటుందా. అప్పుడు ఒక్క క్షణంలో తను రియలైజ్ అవుతుంది అనమాట, అంటే ఈజిన్ టీనేజర్ ఏమో అని అప్పుడు తను రియలైజ్ అవుతుంది. ఈజిన్ ఫేస్ చూస్తే అర్థమైపోతుంది అనమాట, తను ఏదో స్లిప్ ఆఫ్ ది టంగ్ లో చెప్పేశాడు అనమాట. తను యాక్చువల్ గా చెప్పాలనుకోడు, అంటే ఫ్రెండ్స్ తర్వాత స్కూల్ తర్వాత అన్నట్టు మాట్లాడుతూ ఉంటే తనకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది అనమాట. ఈజిన్ ఏం చేయలేక తనను వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ కి పరిచయం చేస్తాడనమాట, తీసుకొని వచ్చి పీజీ క్లబ్ దగ్గర. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి అందరు షాక్ అయిపోతారనమాట. అంటే వాళ్ళు ఆ రోజే ఇంకా ఈ యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కదా. సో వెంటనే అవిని చూసేసరికి వీళ్ళు నమ్మలేకపోతారు, నిజంగానే తన్ని చూస్తున్నామా లేదా అన్నట్టు షాక్ అవుతారనమాట. మళ్ళీ సీన్ కట్ చేస్తే వీళ్ళందరూ మళ్ళీ కన్వీనియన్స్ దగ్గర కూర్చొని ఉంటారనమాట. అక్కడ మామూలుగా వాళ్ళు గేమ్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు ఇంతసేపు ఆవిడ పీసీ క్లబ్ లో వీళ్ళతో పడి గేమ్ ఆడి ఉంటుంది అనమాట. గేమ్ అయిపోయిన తర్వాత ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. జేహ్యూంగ్ అంటూ ఉంటాడు అనమాట, నేను అసలు ఇంతవరకు ఎప్పుడే కానీ అసలు ఇమాజిన్ కూడా చేసుకోలేదు నేను మీతో గేమ్ ఆడతానని అని చెప్తూ ఉంటాడు అనమాట. అప్పుడే తను కూడా చెప్తూ ఉంటుంది, నాకు కూడా అసలు చాలా హ్యాపీగా అనిపించింది, అసలు గేమ్ రూమ్ లో ఇలా కూర్చొని నేను కూడా ఆడతానని నేను కూడా ఎప్పుడు అనుకోలేదు. సో ఇలా గేమ్ ఆడటం కూడా కొన్నిసార్లు మంచిదే, నేను ఇంట్లో ఆడుతూ ఉంటాను అప్పుడప్పుడు అని చెప్తూ ఉంటుంది అనమాట. అప్పుడే హ్యుగ్జిన్ అంటాడనమాట, అసలు నేను మీరు ఇంత మంచివారు అనుకోలేదు శివహ అని అంటూ ఉంటాడనమాట. సో అంతేకాకుండా మీరు చాలా అట్రాక్టివ్ గా ఉన్నారు అని చెప్పేసి జేహ్యూంగ్ అంటే అప్పుడు థ్యాంక్స్ అని తను చెప్తుంది అనమాట నవ్వుతూ. కానీ ఇంతవరకు మీరు నన్ను ఎన్ని మాట్లాడినారో నేను అన్ని గుర్తుపెట్టుకున్నానులే అని మిస్షా అంటుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇంతవరకు గేమ్ ఆడేటప్పుడు మిస్షా సరిగ్గా ఆడడం లేదని చెప్పేసి. యాక్చువల్గా నాకు తెలిసిన విషయమే కదా, జేహ్యూంగ్ కానీ పార్కింగ్సన్ కానీ వీళ్ళు గేమ్ సరిగ్గా ఆడకపోతే వాళ్ళని టీస్ చేస్తూ ఉంటారు. సో అలా ఈ వీడు కూడా మీరు గేమ్ సరిగ్గా ఆడలేదని చెప్పేసి టీస్ చేసింటారు అనమాట. యుంగ్షన్ అంటూ ఉంటాడు, దానికి మేమేం చేయలేము, మీరు సరిగ్గా ఆడలేదు కాబట్టి ఆడలేదని చెప్పాము అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట. ఎందుకంటే ఇలా గేమ్ సరిగ్గా ఆని వాళ్ళకి ట్రోల్స్ మాత్రం తప్పవని జేహ్యూంగ్ కూడా అంటూ ఉంటాడు.
ఇంకా అలా వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా ఇక్కడ ఈజీనేమో అలా తాగుతూ చూస్తూ ఉంటాడు అనమాట. ఇంకా అప్పుడే సర్లే అని చెప్పేసి ఈ గేమ్స్ దీని గురించి దాని గురించి మాట్లాడుతూ ఉంటారన్నమాట. ఇంకా లాస్ట్ కి ఆ అమ్మాయి కూడా ఏం పట్టించుకోదు అనమాట. అంటే మిషా పెద్దగా పట్టించుకోదు వీళ్ళు ఏమన్నా కూడా, జస్ట్ నార్మల్ గా ఉంటది అనమాట. సో లాస్ట్ కి ఇంకా వాళ్ళిద్దరు ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. ఈజీని వచ్చేసి మిషాని ఇంటికి వదిలిపెట్టేస్తూ ఉంటాడు. ఇంకా వీళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి అనుకుంటూ ఉంటారన్నమాట, ఆవిడ చాలా బాగుంది కదా, అంత బాగా మాట్లాడుతుంది, అసలు నేను అసలు ఊహించను కూడా లేదు ఆమెతో గేమ్ ఆడతామని. అంతేకాకుండా ఇదంతా ఒక కళలా ఉంది, ఆమె మనతో కలిసి ఆడటం ఏంది అన్నట్టు అనుకుంటూ ఉంటారన్నమాట వాళ్ళు వచ్చేసి. సో ఇంకా వాళ్ళు ముగ్గురు అలా ఇంటికి వెళ్ళిపోతారు. ఇక్కడ ఇంకా ఈజిన్‌తో పాటు ఆవిడ కార్‌లో అలా వెళ్తూ ఉంటుందా. అప్పుడు ఆవిడ చెప్తూ ఉంటుందన్నమాట, "అసలు ఏంటి నా బాడీ గార్డ్ ఒక హై స్కూల్ స్టూడెంట్ అని నేను నమ్మలేకపోతున్నాను అసలు. నేను ఇంకా ఇప్పటికీ షాక్‌లోనే ఉన్నాను" అని ఆవిడ అంటూ ఉంటుందన్నమాట. ఈజిన్ ఏం చెప్పడా? అప్పుడు ఇంక ఆవిడ అంటూ ఉంటుంది, "నిజం చెప్పాలంటే నేను ఈరోజు చాలా ఎంజాయ్ చేశాను. నీ వల్లనే నీకే థాంక్స్ చెప్పుకోవాలి. అసలు అలా గేమ్ రూమ్‌లో కూర్చొని గేమ్ ఆడతాననైతే నేను ఇంతవరకు ఎక్స్‌పెక్టే చేయలేదు. ఎప్పుడు నా కొద్దీ నేను ఇంట్లో కూర్చొని ఆడుకోవడమే తప్ప ఇలా వేరే వాళ్ళతో ఆడిందే లేదు నేను. సో అందుకే ఈరోజు చాలా హ్యాపీగా ఉండింది నాకు" అని చెప్పేసి చెప్తూ ఉంటే ఈజిన్ చెప్తాడనమాట, "మరేం పర్వాలేదు. అయినా నిజంగా చెప్పాలంటే మీలాంటి వాళ్ళు ఇలా పబ్లిక్ లో గేమ్ ఆడడం అనేది నిజం చెప్పాలంటే కష్టమే. కాబట్టి మీకు ఎప్పుడైనా ఆడాలనిపిస్తే మీ ఫ్రెండ్స్ తో ఆడండి ఇంటికి పిలుచుకొని" అని. ఈజిన్ అంటే ఫ్రెండ్సా అన్నట్టు ఇంకా తను అంటుందన్నమాట. అందులో ఇంక అప్పుడు చెప్తూ ఉంటుంది, ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందన్నమాట. "నేను చిన్నప్పటి నుంచి అంటే మిడిల్ స్కూల్‌లో ఉన్నప్పటి నుంచి ట్రైనీగా ఉన్నాను. సో నాకు ఇంతవరకు అసలు ఫ్రెండ్స్ అనేవాళ్ళు లేరు. ఇంకా చెప్పాలంటే నాతో పాటు డెబ్యూ అయ్యుంటారు కదా సేమ్ ఇయర్‌లో గాని అట్లా. వాళ్ళందరితో నేను వర్క్ చేస్తాను కదా! వాళ్ళతో అప్పుడప్పుడు అలా కలుస్తూ ఉంటాం గానీ, అంతేగాని మేము ఫ్రెండ్స్ అని చెప్పుకునేంత క్లోజ్‌గా అయితే ఎవ్వరు లేరు నాకు. సరేలే అదంతా వదిలిపెట్టేసేయి, ఇప్పుడు అదంతా ఎందుకు? అయినా నువ్వేంటి ఇంకా స్కూల్‌లోనే ఉన్నావు గదా! అప్పుడే బాడీ గార్డ్‌గా పని చేస్తున్నావెందుకు?" అని అడుగుతుందా. ఈజిన్ చెప్తాడు, "మా చెల్లెలికి ఒక బర్త్‌డే ప్రెజెంట్ కొనివ్వాలి. అందుకే నేను ఇలా వచ్చాను" అని చెప్తాడనమాట. "ఏంటి? మీ చెల్లెలికి గిఫ్ట్ కొనివ్వడం కోసం నువ్వు ఈ జాబ్ తీసుకున్నావా?" అని చెప్పి అడిగితే, "అవును" అని ఈజిన్ చెప్తే, "హా! చాలా మంచి బ్రదర్ గదా నువ్వు" అన్నట్లు అంటుందనమాట తను. అయితే మొత్తానికి మీ ఇద్దరు చాలా క్లోజే అయ్యుంటారు గదా! నాకు కూడా అలాంటి వాళ్ళు ఉండుంటే మంచిదయిండు. నేనేమో ఓన్లీ చెల్లిని అని చెప్తూ ఉంటుందనమాట. ఇంకప్పుడే నిషా అడుగుతుందనమాట, "నువ్వెక్కడ ఉంటావో చెప్పు, నేను నిన్ను డ్రాప్ చేస్తాను మా ఇంటి దగ్గర" అని చెప్తే, ఈజిన్ ఏమో "ఏం అవసరం లేదంటాడు." కానీ మిషా ఏమో, "సర్లే నేను వదిలిపెడతానులే, చెప్పు చెప్పు ఇప్పటికే లేట్ అయింది" అంటే, ఈజిన్ ఏమో, "మరేం పర్వాలేదు, మిమ్మల్ని ఇంటి దగ్గర వదిలేసిన తర్వాత నా కొద్దీ నేను వెళ్ళిపోతాను మిషా" అని చెప్తాడు. అంటే, "ఏంటి ఇంకా మిషా అని అంటున్నావా? సరే నన్ను శివ అని పిలుచు, ఇంకా క్లోజ్ అయ్యాం కదా" అన్నట్టు తను అంటుంది. కానీ ఈజిన్ ఏమో తన ఫేస్ అలా చూసి ఇంక గమ్మున ఉండిపోతాడు, ఏం చెప్పడనమాట. ఇంక వాళ్ళు ఆల్రెడీ ఇంక ఇంటికొచ్చేస్తారు మిషా ఇంటి దగ్గరికి. ఇంక ఈజిన్ కూడా దిగుతాడా. అప్పుడే వేరే వ్యక్తి వచ్చేసి వీళ్ళ సైడ్ వస్తూ ఉంటే ఈజిన్ గమనిస్తాడు. ఆ వ్యక్తి వచ్చేసి వీడి దగ్గరకొచ్చేసి ఇలా చూస్తూ ఉంటే అప్పుడే ఇంక మిషా చెప్తుందనమాట, "మరేం పర్వాలేదు ఈజిన్, నాకు ఆయన తెలుసులే" అని చెప్తుందనమాట. అప్పుడే ఆ వ్యక్తి అంటాడు, "మిషా ఆయన మిమ్మల్ని చూడాలనుకుంటున్నాడు" అని చెప్తాడనమాట. సో ఇంగ ఆవిడ ఫేస్ చూడగానే మనకి ఏదో కరెక్ట్‌గా లేదని అప్పుడే అర్థమైపోతుంది. సో ఈజిన్ అప్పుడేం అడగడనమాట. జస్ట్ ఈజిన్ ఆవిడని ఫాలో అవుతూ ఉంటాడనమాట వెనకాలే ఆవిడతో పాటి. అప్పుడే ఈయన ఇప్పుడు వచ్చింటాడు కదా ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఆపుతాడనమాట. "నువ్వు కొద్దిసేపు ఇక్కడే ఉండడం మంచిదని" చెప్తాడనమాట. అప్పుడే ఇంక ఈజిన్ ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే ఇంక అప్పుడే సుహా వచ్చేసి, "మరేం పర్వాలేదు, నువ్వు ఇంటికెళ్ళిపోవచ్చు. నేనిక్కడ బానే ఉన్నానులే. వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళేలే. ఇక నుంచి నేనే వెళ్తానులే" అని చెప్తే, ఈజిన్ ఏమో, "లేదు నేను ఇక్కడే వెయిట్ చేస్తానని" చెప్తాడనమాట. కానీ ఇంక మిషాకి ఆల్రెడీ అర్థమైంది కదా ఈజిన్ వెళ్ళడని. అందుకే చెప్తూ ఉంటుందనమాట, "మరేం పర్వాలేదు, నేను బానే ఉన్నానులే. నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో" అని చెప్పేసి ఇంక తిరిగి అలా వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే ఈజిన్‌ని ఈ ఫైట్‌లోకి లాగాలనుకోవట్లేదు అన్నట్టు అనుకుంటూ ఉంటుందనమాట మైండ్‌లో. ఇంక అప్పుడే తను వెళ్లి ఆ కార్‌లో కూర్చుంటుందనమాట. అక్కడ లోపల వేరే వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి అడుగుతూ ఉంటాడు, "అసలు నా కాల్స్ ఎందుకు నువ్వు లిఫ్ట్ చేయట్లేదు" అని అడుగుతాడనమాట. "నువ్వు ఎంత బిజీగా ఉంటే ఏమి, ఒక్కసారి కాల్ చేసి మాట్లాడొచ్చు కదా" అని చెప్తూ ఉంటాడు. అయినా "నీకు కాల్స్ ఎందుకు ఎత్తాలి" అని చెప్పేసి మిషా అంటుందనమాట. "ఏంటి? నా కాల్స్ ఎందుకెత్తాలా? అసలు సోహచ మర్చిపోయావా అసలు? నాకంటూ ఒక లిమిట్స్ ఉన్నాయి. దాన్ని క్రాస్ చేయాలని చూడకు. అయినా ఏంటి, నేనేదో నిన్ను కాకుండా వేరే వాళ్ళతో కొన్ని డేట్స్‌కెళ్తే అది జస్ట్ బిజినెస్ కోసమే. దానికి నువ్వు నాతో ఇట్లా ప్రవర్తించడం ఏం బాలేదు. అయినా నీకు తెలుసు కదా నా లైఫ్ ఎలా ఉంటుందో" అని చెప్పేసి అంటూ ఉంటే ఇంక అప్పుడే మిషా అంటుందనమాట, "నాకు అదంతా ఏం అవసరం లేదు. అయినా నువ్వు ఎవరితో కలిస్తే నాకెందుకు? నీకు నాకు ఏ సంబంధం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ 2 మంత్స్ అయింది మనం బ్రేకప్ చెప్పి కూడా" అని చెప్పేసి తను చెప్తూ ఉంటుందనమాట. "ఇంకోసారి నాకెప్పుడు కాల్ చేయకు. అసలు ఇక్కడికి రాకు" అని చెప్పేసి తను చెప్తూ ఉంటే, ఆ వ్యక్తి వచ్చేసి తన పైకి కొంచెం అటాక్ లాగా, అంటే తన చేయి పట్టేసుకుంటాడనమాట తను కారులో నుంచి వెళ్ళిపోతుంటే. ఆ వ్యక్తి ఇంక చేయి పట్టుకొని అంటూ ఉంటాడు, "అసలు నేను కారులో నుంచి వెళ్ళిపోమని నేను చెప్పానా" అనేసి ఇంక అంటూ ఉంటాడనమాట.
ఇంకా అసలు నేను చెప్పేది వినవా నువ్వు అసలు, ఇంకా నేను నీకు ఖచ్చితంగా నీ ప్లేస్ ఎక్కడ ఉండాలో నీకు నేర్పించాలి అని చెప్పేసి ఏదో అంటూ ఉంటాడా. అంటే ఈ మధ్య నువ్వు చాలా హాట్ గా ఉన్నావని, ఈ మధ్య నువ్వు ట్రెండింగ్ లో ఉన్నావని చెప్పేసి ఏదో నువ్వు పెద్ద హాట్ లిటిల్ స్టార్లెట్ అనుకోవద్దు. జస్ట్ నేను చెప్పిన మాటలు వింటే నువ్వు బాగుంటావు, లేదంటే నీలాంటి యాక్ట్రెస్ ని రూమ్ చేయడానికి నాకేం పెద్ద టైం ఏం పట్టదు అని చెప్పేసి ఇంకా వార్నింగ్ ఇస్తూ ఉంటాడనమాట. అందులో ఆలోచించుకో, అసలు ఈ వరల్డ్ మొత్తానికి నీ పేరెంట్స్ ఎలాంటి వాళ్ళు చెప్తే ఏమంటావు? అర్థమవుతుందా అసలు నేను ఏం చెప్పాలనుకుంటున్నానో? సో నీకు అర్థమైంటే నేను చెప్పినట్టు చేయి అన్నట్టు ఇంక అంటూ ఉంటాడనమాట. ఇంక అప్పుడే సుహా ఏమో ఏం చేయలేకపోతుందా, ఇటు సైడ్ ఈజిన్ వచ్చేసి ఆ విండోని బ్రేక్ చేసేసి ఆయన్ని కొట్టేస్తాడనమాట. దాని తర్వాత ఇంకా అప్పుడే చూస్తుంది సుహా వచ్చేసి ఏం జరుగుతుంది అని. అప్పుడు చూస్తాం ఈజిన్ వచ్చేసి ఆ వ్యక్తిని అలా కాలర్ తో పట్టుకొని అట్లా ఇసిరేస్తాడనమాట కార్లో నుంచి బయటికి. ఈజిన్ చెప్తాడు ఇంకా మీరు బయటికి రావచ్చు అని చెప్పేసి ఆవిడని బయటికి తీసుకొని వెళ్ళి మీరు బానే ఉన్నారా అని అడిగితే ఆవిడ బానే ఉన్నాను కానీ ఏంటి అన్నట్టు అంటూ ఉంటే ఆ వ్యక్తి కాళ్ళ నుంచి బయటకు వేసింటాం కదా, ఆ వ్యక్తి అంటూ ఉంటాడు నువ్వు అసలు ఎవడ్రా నువ్వు అని అడుగుతూ ఉంటే నేను ఆవిడ బాడీ గార్డ్ అని ఈజీ చెప్తాడనమాట. ఏంటి బాడీ గార్డా అని చెప్పేసి ఆ వ్యక్తి వచ్చేసి వేరే వాని వైపు చూస్తూ ఉంటాడు. అతను ఎవరో కాదు, స్టార్టింగ్ లో ఒక ఆయన ఏజెంట్ ఆపింటాడు కదా అతను అనమాట. అతను వచ్చేసి ఈ వ్యక్తి యొక్క బాడీ గార్డ్ అనమాట. సో ఈ బాడీ గార్డ్ వచ్చేసి ఈజెంట్ ఆల్రెడీ కింద పడేసి ఉంటాడు అనమాట అటాక్ చేసేసి. సో ఏంటి ఈ పిల్లని కూడా నువ్వు చూసుకోలేకపోయావా అని చెప్పేసి ఇంకా ఆ వ్యక్తి అంటూ ఉంటాడు అనమాట. సోహా నేను చెప్పేది బాగా విను, ఇది ఇంకా ముగించలేదు, నేను నీతో మళ్ళీ చూస్తాను అని చెప్పేసి ఇంకా అలా వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడే ఇంకా ఈజిన్తో ఇంకా ఈవిడ సోహా అంటూ ఉంటుందన్నమాట. అసలు అది ఎందుకు చేశావు, అయినా ఆ వ్యక్తి ఎవరైనా నీకు తెలుసా కనీసం అలా చేసే ముందు అని అంటే ఈజిన్ అలానే చూస్తూ ఉంటాడు. అసలు ఏం ఆలోచించి అలా చేసావు అన్నట్టు ఇంకా సోహా అడుగుతూ ఉంటే ఈజిన్ చెప్తాడనమాట నేను జస్ట్ నా జాబ్ చేస్తున్నాను, సరే పదా వెళ్దాం పదా, అయినా కూడా నేను మిమ్మల్ని ఇంటికి సేఫ్ గా వదిలేసిన తర్వాతనే వెళ్తాను అని చెప్పి ఈజిన్ అంటూ ఉంటాడనమాట. ఇంకా సోహా కూడా చేసేదేముంది సరేలే అని చెప్పేసి ఇంకా థ్యాంక్స్ చెప్తుందనమాట. నాకు థ్యాంక్స్ ఆయన దగ్గర నుంచి నాకు హెల్ప్ చేసినందుకు అని చెప్తుందనమాట. సో గైస్ ఇక్కడికి 60th చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ 1K ఫాలోవర్స్ అవ్వడానికి మీరే నాకు చాలా హెల్ప్ చేశారు, ఐ మీన్ సబ్స్క్రైబర్స్ అవ్వడానికి. ఇంకా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి, తొందరలోనే వచ్చేస్తాను. బై బై.